టమాటాలో మనకి ఐఏహెచ్ఆర్ నుంచి విడుదలైన అర్కా అబేద్ కానివ్వండి, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ అనే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. అలాగే సెలక్షన్ 22 ఇలా మనకి పీకేఎం1 అనే సూటి రకాలు కూడా ఉన్నాయి, అర్కాలో కూడా ఉన్నాయి. అలాగే మనకి పూస అంటే ఐఏఆర్ఐ నుంచి విడుదలైన సూటి రకాలు కానివ్వండి, హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి అందుబాటులో. అలాగే మనకు ప్రాంతానికి అనువైన హైబ్రిడ్ రకాలు, ప్రైవేట్ సంకర రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. మన వాతావరణాన్ని బట్టి మనకి అందుబాటులో ఉన్న హైబ్రిడ్స్ కానివ్వండి, వెరైటీస్ కానివ్వండి, అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనం వెరైటీలు ఎంచుకోవాలండి. టమాటాలో అయితే ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఐఏహెచ్ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి మంచి దిగుబడినిచ్చే హైబ్రిడ్లు మనకి ట్రిపుల్ రెసిస్టెంట్, అంటే అటు ఆకు ముడత కానివ్వండి, ఆకుమాడ తెగులు, అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు, ఈ మూడింటిని సమర్థవంతంగా తట్టుకునే రకాలు హైబ్రిడ్లు వారు డెవలప్ చేయడం జరిగింది. అవి మనం ఐఏహెచ్ఆర్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే వంకాయ విషయానికి వస్తే కూడా మనకి భాగ్య అనే రకము, ఇంకా G4 అనే రకము, ఇలా మనకి ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వంకాయలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఊదా రంగు, అంటే పర్పుల్ కలర్, పూర్తిగా పర్పుల్ రంగు వంకాయ రంగు ఉండే వంకాయలు కొన్ని చోట్ల ప్రిఫర్ చేస్తారండి. ఆ ప్రిఫరెన్స్ని బట్టి, అంటే మార్కెట్లో మనకి కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ని బట్టి మనము చారల వంకాయ, లేకపోతే ముళ్ళ వంకాయ, లేకపోతే పచ్చ వంకాయ, ఎలాంటి వంకాయలు మనం కొనుగోలు చేయాలనే దాన్ని బట్టి, అంటే మనం మార్కెట్కి పంపించాలనే దాన్ని బట్టి రైతులు మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే మిర్చి విషయానికి వస్తే కూడా మనకి హైబ్రిడ్ రకాలు, అలాగే సూటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రకాలు అనేవి లోకల్ మార్కెట్ ప్రిఫరెన్స్, అంటే మన వినియోగదారులు ఎలాంటి ప్రిఫర్ చేస్తున్నారనే దాన్ని బట్టి వెరైటీస్ని మనం చూస్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి మార్కెట్లో కూడా మంచి రేటు రావడం జరుగుతుంది.